హలో గాయ్స్, ఇవాళ మా డే 1 స్మోకీ మౌంటైన్స్ లో మేమైతే హోటల్ కాకుండా ఇలా క్యాబిన్ అయితే బుక్ చేసుకున్నాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్యాబిన్ అయితే. సో మనకి ఒక ఫారెస్ట్ లో స్టే చేస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా వస్తుంది క్యాబిన్ బుక్ చేసుకుంటే. అండ్ మార్నింగ్ లేచాక అలా బయటకు వస్తే ఒక మంచి బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ టైంలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది బయట. సో అలా బయట కూర్చొని కొంతసేపు మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఇలాంటి డేస్ అయితే మనకి మళ్ళీ మళ్ళీ రావు కదా. అలాగా ఎంట్రన్స్ లో మనకైతే మంచిగా చైర్స్ అలా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ యార్డ్ కూడా చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక గ్రిల్లింగ్ అండ్ హాట్ టబ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ యూజువల్లీ మనకి క్యాబిన్ నుంచి టౌన్ కి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ అయితే పడుతుంది వెళ్ళడానికి. సో అలా ఫస్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి మేము బర్డ్ వాక్ అయితే వెళ్ళిపోయాము. సో ఇది బర్డ్ వాక్ ఏ ట్రూ జంగిల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనకి ఆల్మోస్ట్ $30 అయితే పడుతుంది ఈచ్ పర్సన్ కి టికెట్. ఇక్కడైతే స్టార్టింగ్ లోనే మనకి క్యూట్ వైట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ బర్డ్స్ అయితే. సో అలా ముందుకెళ్తే మనకి డిఫరెంట్ బర్డ్స్ అయితే కనిపిస్తాయి. చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 50+ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నట్టున్నాయి. అండ్ మనకి ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు బర్డ్స్ అలా చేతిలో పెట్టి. దీనికి $60 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బర్డ్స్ అయితే ఫ్రెండ్లీ టైప్ బర్డ్స్ అనమాట. సో మనం ఈ బర్డ్స్ కి ఫీడ్ చేయొచ్చు అండ్ మనం చేతిలో తీసుకొని ఆడుకోవచ్చు. మనకి టైం లిమిట్ అంటూ ఏముండదు అండ్ ఛార్జ్ కూడా ఏం చేయరు. సో మనకి ఇష్టం వచ్చినంత సేపు ఆడుకోవచ్చు వీటితో. సో అలా బర్డ్ వాక్ అయిపోయాక లంచ్ చేసేసి గ్యాట్లిన్బర్గ్ డౌన్ టౌన్ కి అయితే వచ్చేసాము. సో ఈ గ్యాట్లిన్బర్గ్ డౌన్ టౌన్ లో మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి చేయడానికి. లైక్ రోలర్ కోస్టర్, రిపుల్ కోస్టర్, అలాంటి యాక్టివిటీస్ అయితే చాలానే ఉంటాయి ఇక్కడ. మేమైతే ఊబర్ మౌంటైన్ మీదకి వెళ్తున్నాము. ఊబర్ మౌంటైన్ మీద నుంచి వ్యూ అయితే చాలా బాగుంటది స్మోకీ మౌంటైన్స్. మాకైతే $35 పడింది ఈచ్ పర్సన్ కి టికెట్ ఇలా పైకి వెళ్ళడానికి. మనకి వాక్ వే అయితే ఉండదు, ఇలానే వెళ్ళాలి. సో పైనుంచి అయితే స్మోకీ మౌంటైన్స్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకా వింటర్ లో అయితే ఈ గ్రీనరీ మొత్తం చేంజ్ అయిపోయి ఫాల్ కలర్స్ లోకి ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనం కింద నుంచి పైకి వచ్చినప్పుడు మనకి టైం లిమిట్ అంటూ ఏమి ఉండదు. మనకి ఇష్టం వచ్చినంత సేపు ఉండేసి తర్వాత కిందకి వెళ్ళొచ్చు. కాకపోతే ఆఫ్టర్నూన్ టైమ్ లో వస్తే ఏంటంటే ఆ ఎండకి మనం ఎక్కువసేపు ఉండలేము ఇక్కడ. అదే ఈవినింగ్ టైమ్ లో అయితే కొంచెం కూల్ గా ఉంటది కాబట్టి మనం సన్సెట్ వరకు అయితే ఉండొచ్చు మంచిగా ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ. మెయిన్ ఇక్కడ టాప్ లో ఏంటంటే ఈ స్కై బ్రిడ్జ్ వాక్ అన్నమాట. ఇలా స్కై బ్రిడ్జ్ వాక్ మీద అలా వెళ్తుంటే మనకి ఆ చుట్టూ ఉన్న మౌంటైన్స్ అండ్ ఆ గ్రీనరీ మొత్తం అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నెల్లూరు అమ్మాయి వ్లాగ్స్.